ఢిల్లీలో తెలంగాణ ఈగల్ టీం భారీ ఆపరేషన్ చేపట్టింది. దేశవ్యాప్తంగా నైజీరియన్ డ్రగ్ నెట్వర్క్ గుట్టు రట్టు చేసింది. ఈగల్ టీమ్స్ ఢిల్లీ పోలీసులు కలిసి సంయుక్త ఆపరేషన్ జరిపారు. ఈ ఆపరేషన్లో 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీగా డ్రగ్స్తో పాటుగా డబ్బును సీజ్ చేశారు. ఈ కేసులో ఇంకా అరెస్టులు ఉంటాయని ఈగల్ టీం స్పష్టం చేసింది. రైట్, ఒకసారి మా కరెస్పాండెంట్ అమర్తో మాట్లాడదాం. ఇదే అంశంపై అప్డేట్స్ తెలుసుకుందాం. అమర్, చెప్పండి. సో తెలంగాణ పోలీసులు ఢిల్లీ పోలీసుతో కలిసి సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించినట్టు చూస్తున్నాం. నైజీరియన్ టీమ్స్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ద్వారా ఏదైనా క్లూ దొరికిందా, లేదంటే అక్కడ కూడా పెద్ద ఎత్తున నైజీరియన్స్ ఉన్నారా, పెద్ద ఎత్తున డ్రగ్స్ అలాగే నగదు కూడా పట్టుబడినట్టుగా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? 100% మీరన్నట్టుగానే హరి. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే డ్రగ్స్ నైజీరియన్స్ మాత్రమే సప్లై చేస్తూ ఉన్నారు. ఈ చైన్ సిస్టమ్ అనేది ఢిల్లీ కేంద్రంగా నడుస్తుందనేది తెలంగాణ ఈగల్ టీం గుర్తించిన నేపథ్యంలో మొత్తం 100 మంది ఆఫీసర్లు, 125 మంది ఇటు ఢిల్లీ సిసిఎస్ పోలీసులు మొత్తం సంయుక్తంగా కూడా ఈ దాడులు నిర్వహించింది. తెలంగాణ ఈగల్ టీం ఆపరేషన్లో కేజీల కొద్దీ డ్రగ్స్ను కూడా ఈగల్ టీం స్వాధీనం చేసుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం 50 మంది గడువు ముగిసిన తర్వాత పాస్పోర్ట్ గడువు ఓవర్ స్టే ఉంటున్నటువంటి 50 మందిని కూడా ప్రస్తుతం ఈగల్ టీం అధికారులు అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇదే కాకుండా విశాఖలోనూ 2 నైజీరియన్స్ కూడా పట్టుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఢిల్లీ కేంద్రంగా ఉంటూ ఇటు పలు రాష్ట్రాలకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. ఒక కోడింగ్ విధానంతో వాట్సాప్ ద్వారా పూర్తి స్థాయిలో ఒక గ్రూప్ పెట్టి మరి కూడా ఈ కొరియర్ ద్వారా తెలంగాణకు డ్రగ్స్ అందుతున్నాయన్న సమాచారం మేరకు ఈగల్ టీం అయితే ఈ భారీ ఆపరేషన్ నిర్వహించింది. నోయిడాతో పాటు ఇంకా చాలా ప్రాంతాల్లో, మొత్తం ఢిల్లీలోని 20 ప్రాంతాల్లో కూడా తెలంగాణ ఈగల్ టీం, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఏకకాలంలో నిన్న సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో మొత్తం 50 మంది ఓవర్ స్టే నైజీరియన్స్ అయితే పట్టుబడ్డారు. వారందరినీ కూడా ట్రాన్సిట్ వారెంట్ ద్వారా తెలంగాణకైతే రప్పించేందుకు పోలీసులు ఇప్పటికే ట్రాన్సిట్ వారెంట్ కూడా స్థానిక కోర్టులో ఢిల్లీలో వేశారు. ఇప్పటికే ట్రాన్సిట్ వారెంట్ కూడా సంబంధించి దానికి అనుమతి కూడా వచ్చింది. ఇవాళైనా రేపైనా ఢిల్లీ నుంచి నిందితులను తెలంగాణకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నైజీరియన్ సంబంధించి తెలంగాణలో డ్రగ్స్ అమ్ముతున్నారు. వారి ద్వారానే డ్రగ్స్ తెలంగాణకు వస్తుంది. వాటిని మొత్తం కూడా కంట్రోల్ చేయడమే లక్ష్యంగా, డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేసే లక్ష్యంగానే తెలంగాణ ఈగల్ టీం ఈ బిగ్ ఆపరేషన్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ బిగ్ ఆపరేషన్ పూర్తిగా సత్ఫలితాలను ఇచ్చింది. ఈ నైజీరియన్సే కాకుండా వీరికి లింకుగా ఉన్నటువంటి చైన్ సిస్టమ్గా ఇంకెవరెవరు ఉన్నారు, ఇక్కడ ఏంటి అనేది పూర్తిగా ఇక్కడికి తీసుకొచ్చి విచారణ అయితే ఈగల్ టీం జరపనుంది. హరి, రైట్, ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారిన ఈ నైజీరియన్స్ అంటే మ్యాక్సిమం అందరినీ ఇక్కడ అనడం కాదు, కానీ ఖచ్చితంగా ఎక్కడైనా డ్రగ్ పెడ్లింగ్ జరుగుతుంది అంటే దాని వెనక నైజీరియన్స్ కనిపిస్తూ ఉంటారు. సో ఏంటి యాక్షన్ ప్లాన్ ఏంటి? అలాగే ఈగల్ టీమ్ని ప్రస్తుతం లీడ్ చేస్తుంది ఎవరు? 50 మందిని ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని నైజీరియా వెనక్కి పంపే ఆలోచన ఏదైనా చేస్తుందా సర్కార్ అంటే ఏం చెప్తారు? ఈగల్ టీం చీఫ్ నేతృత్వంలో సందీప్ శాండిల్యా దగ్గరుండి 2 ఎస్పీలు, 8 మంది డిఎస్పీలు, ఇక మిగతా ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ మొత్తం కూడా 125 మంది తెలంగాణ ఈగల్ టీం మొత్తం కూడా ఢిల్లీలో ప్రతి గల్లీ తిరుగుతూ నైజీరియన్ నెట్వర్క్ మొత్తం కూడా ఛేదించిందని చెప్పుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి నైజీరియన్స్ ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా లింక్స్ ఏవైతే ఉంటాయో తెలంగాణకు డ్రగ్స్ సప్లై అవుతున్నాయి కాబట్టి ఓ చైన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ చైన్ సిస్టాన్ని మొత్తాన్ని కూడా రాబట్టేందుకే ప్రస్తుతం పోలీసులు ఈ బిగ్ ఆపరేషన్ అయితే నిర్వహించారు. రైట్ అమర్.